హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సండే ప్రోమో రిలీజ్ చేశారు మీకే అంకితం. సో ఆ కాలం థీమ్ ని సో ఈ కాలంలోకి తెచ్చేశారు. డ్రెస్సింగ్ కూడా ఆ కాలం స్టైలే. హాయ్ గేమ్ సండే ఫన్ డే ఆట పేరు మీకే అంకితం. సో ప్రేరణ అయితే జిలేబీ రన్ లాగా భలే ఉంది. ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోతే సో గేమ్ లో బౌల్ ఉంది. ఆ బౌల్ లో కొన్ని పేపర్స్ ఉన్నాయి అనమాట. సో ఆ పేపర్స్ ని సమ్మన్ కి డెడికేట్ చేయాలి. సో డెడికేట్ చేసి వాళ్ళని ఒక చెంపదెబ్బ కొట్టాలన్నమాట. సో చెయ్యి ఎంత ఉంది దాన్ని చెంపదెబ్బ కాదు బాడీ దెబ్బ అంటారని చెప్పేసి ప్రేరణ అయితే అంది. సో ఇంకా చూద్దాం ఎవరెవరిని ఏ స్లిప్ కి మెన్షన్ చేశారు అనేది. లౌడ్ స్పీకర్ చెప్పవసరం లేదు. ఇంకా నైన్ గా తీసిన స్లిప్ లో అయితే లౌడ్ స్పీకర్ అని వచ్చింది. సో అంతా గొంతేసుకొని హౌస్ మొత్తం అరిసేది ఎవరండి, ఒక విష్ణుప్రియ తప్ప. సో విష్ణుప్రియ గొంతు వినలేము అసలు, అంతలా అనిపించింది. సో తను నచ్చొస్తుందేమో అని మమ్మీ వసెక్కు పోసింది సార్. తనైతే పర్ఫెక్ట్ గా డెడికేట్ చేసింది అనమాట విష్ణుప్రియకి నైన్కా. ప్లేస్ విక్టిమ్ కార్డ్ అంటబ్బా మనకంట సార్. సో విక్టిమ్ కార్డ్ అనమాట, కల్ప్రిట్ కానీ సో ఇలాంటి పదాలన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం. విక్టిమ్ కార్డ్ వచ్చేసేటప్పటికి మనోడు మణికంటకైతే సీత డెడికేట్ చేసింది. ఎందుకంటే సో వాడితో భయం, ఇంకా అంతే, వాడు ఇంకా దొంగ అనుకోవచ్చు, దోషి అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు మనం. సేఫ్ ప్లేయర్ నబీల్ నీకు ఆదిత్యని బాగా ఇమిటేట్. సేఫ్ ప్లేయర్ గా నబేల్ నిఖిల్ ని సో డెడికేట్ చేశాడు అనమాట. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ గా నాకు తెలిసి ఇప్పుడు దాకా అందరూ సో లౌడ్ స్పీకర్ విష్ణుపే పర్ఫెక్టే. అదే విధంగా సో మణికంట కల్ప్రిట్ ఏదైతే విక్టిమ్ కార్డ్ ఉందో సో అది కూడా మణికంటకి డెడికేట్ చేయొచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. అండ్ అదేవిధంగా నబేల్ నిఖిల్ కి సేఫ్ ప్లేయర్ అవార్డు ఇచ్చాడు అనమాట. సేఫ్ గేమ్ ఆడతాడు. సో ఆల్రెడీ రాత్రి ఇదే డిస్కషన్ అయింది అండ్ ఇప్పుడు సంబంధించి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అటెన్షన్ సీకర్ అటెన్షన్ సీకర్. సో ఇది యష్మి తీసుకుపోయి సో మనోడు పృథ్వీకి ఇచ్చింది అనమాట. సో కృష్ణుడు అనుకోవచ్చు ప్రస్తుతానికి హౌస్ లో. ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ కాంట్రవర్సీలో కూడా ఉన్నాడు అనమాట. సో ఈ లేడీ కాంట్రవర్సీలో పృథ్వీ ఉంటాడు అటెన్షన్ సీకర్ గా. సో అదే యష్మి మెన్షన్ చేసింది. నాకు తెలిసిన మట్టికి అందరికి క్లారిటీ ఉంది సార్. నిన్ను ఊరికినే అనలేదు సేఫ్ ప్లేయర్ అని. సేఫ్ ప్లేయర్ సేఫ్ గేమ్ ఆడతారు, ఏం లెస్ అనేసి మనం ఒకళ్ళు అనిపించింది, వీడికి ఉద్దేశం లేదు. సో పోయిన వీక్ అంతా నేను ప్రశాంతం కూర్చుంది. సో అందుకని ఆమెకి ఏం లేదను సంథింగ్ ఎవడో ఒకటి డినోట్ చేయాలి, డెడికేట్ చేయాలి. అటు కాకుండా అందరికి ఉంది సార్ అది, అందరు పర్ఫెక్ట్ అంటే సో వీడి గురించి పక్కన వాళ్ళు తప్పుగా అనుకోకూడదనా వీడి ఉద్దేశం వచ్చింది. సో ఏం లెస్ అంటే అందరూ ఉంటారు సార్ అని చెప్పేసి మనోడు ఏదంటారంటే సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి సేఫ్ గా చెప్పాడు అనమాట. సో అట్లా కుదరదంటే ఇంకో ట్రై చేస్తానంటే సో దాంట్లో ఫేక్ వచ్చింది, ఇప్పుడు ఇరుక్కున్నాడు అనమాట. సో నేను ఫస్ట్ దానికి వెళ్తాను ఏంటంటే సేఫ్ గేమ్ ఆడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు. సో అట్లా మాట్లాడితే తిరిగి ఉన్న ఎఫెక్ట్ అయిపోతుందేమో, ఎందుకు వచ్చింది తలనొప్పి అన్న వేలో మనోడు ఆలోచిస్తున్నాడు. బట్ అటు కాదు, ఆ ఫేక్ పీపుల్ ఎవరి పేరు చెప్తాడు ఏంటనేది మనం అయితే నెక్స్ట్ ప్రోమో కానీ లేకపోతే సాయంత్రం ఎపిసోడ్లో కానీ చూసేయాలి. సో ఒక త్రూఅవుట్ గా అయితే ప్రోమో ఇది రిలీజ్ చేశారు. సో ఒకళ్ళు కూడా వాళ్ళు డెడికేట్ చేసిన పర్సన్ కి వాళ్ళకి వచ్చిన చీటీ పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట. సో అది నా అభిప్రాయం. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మా ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.